హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే అఖండ తాండవం బాలయ్య మూవీ గురించి మనం అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అనమాట. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో దాని గురించి అయితే అప్డేట్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో అందరికీ తెలిసిన విషయమే, బాలయ్య మూవీ వచ్చి మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. 14 రీల్స్ వాళ్ళు వేరే వాళ్ళకి కొంచెం అప్పు ఉండడం వల్ల అది అక్కడే ఆపేసారు అనమాట. ఈ విషయం కోర్టులో కూడా వెళ్ళింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, సో ఈ క్రిస్టమస్ ఉంది కదా, డిసెంబర్ 25th అన్నమాట. క్రిస్టమస్కి రిలీజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఇదైతే ఫ్యాన్స్కి కొంచెం లేట్ అయినా కూడా కొంచెం ఎట్లాగో రిలీజ్ కాకుండా ఆగిపోవడం కన్నా ఈ క్రిస్టమస్కి రిలీజ్ అవుతుందనేది కొంచెం హ్యాపీనెస్ అయితే ఎక్కువ ఉంది. సో క్రిస్టమస్కి ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే, సో అప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎంప్లాయీస్ అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి కొందరు ఫెస్టివల్ మూడ్లో మూవీకి వెళ్ళి చూడడానికి, ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఎంటర్టైన్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి చాలామంది ఆ రోజు లీవ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు క్రిస్మస్కి రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ అయితే ప్లాన్ చేసిండనమాట. చాలా ఇప్పటికైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది. 25th కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో బాలయ్య మూవీ ఖచ్చితంగా వస్తుంది, మనందరినీ అలరిస్తుంది. కలెక్షన్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తుంది. ప్రొడ్యూసర్కి కూడా లాభం పడుతుంది. మళ్ళీ బాలయ్య ఇలాంటి మూవీస్ చాలా తీయాలని కోరుకుంటున్నాం. సో ఈ స్ట్రగులింగ్ ఈ గ్యాప్ అయితే ఫ్యాన్స్ని చాలా వరకు బాధలోకి నెట్టేసిందనమాట. చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. కానీ మొత్తానికైతే ఎట్టకేలకి మళ్ళీ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట. మీరు కూడా వెయిట్ చేస్తున్నట్లయితే కింద ఒక కామెంట్ అయితే పడేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.